హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు సండే. ఈరోజు మీకు ఒక రెస్టారెంట్ చూపిస్తా. అదేంటంటే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, హలాల్ గైస్. సో ఇదేంటంటే దీని హిస్టరీ ఏంటంటే అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అయిందే ఈ హలాల్ గైస్తో అనమాట. ఇందులో ఒక చికెన్ గైరో అని చెప్పి ఒక డిష్ ఉంటుంది. యాక్చువల్గా న్యూయార్క్లో బిజీ ఏరియా కదా, అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. అది స్టార్ట్ అవ్వడమే ఈ హలాల్ గైస్తో స్టార్ట్ అయింది. సో ఈ హలాల్ గైస్ ఇప్పటికీ కూడా న్యూయార్క్లో స్ట్రీట్లోనే బండి మీదనే అమ్ముతారనమాట. కాకపోతే వీడు 1 or 2 బ్రాంచెస్ వేరే అదర్ స్టేట్స్లో కూడా పెట్టాడు. సో ఆ స్ట్రీట్ ఫుడ్ ఏంటి, అందులో ఏం వాడతారు, అది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇదే హలాల్ గైస్ చికెన్ గైరో ఇట్లుంటుంది. ఇందులో చూస్తే మనకి ఇది పీటా బ్రెడ్ అనమాట. ఇవి వచ్చి ఆనియన్స్, కుకుంబర్, తర్వాత కొంచెం లెటస్, క్యాబేజ్ లాంటిది. సో ఈ సాస్ వచ్చి వాడి సిగ్నేచర్ సాస్. ఇందులో రెడ్గా కనిపించేది ఇది వచ్చి హాట్ సాస్ అనుకోండి, మిర్చిలాగా. తర్వాత చికెన్ వేసాడు. ఇదంతా చికెన్ ప్రోటీన్. తర్వాత ఫేమస్ రైస్, విత్ రైస్. ఈ రైస్ కొంచెం కలర్డ్ రైస్ వేస్తాడు. ఈ రైస్ వీళ్ళు దీన్ని చికెన్ ఓవర్ రైస్ అంటారు అన్నమాట. సో ఈ రైస్ విత్ ఆ సాస్ తోటి ఇది ఇలా తింటారు అన్నమాట. ఇదేంటంటే న్యూయార్క్లో ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు అర్జెంటుగా ఫాస్ట్గా తిని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి ఇది ఎక్కువ అప్పుడు ప్రిఫర్ చేసేటోళ్ళు. అట్లా ఇది న్యూయార్క్లో బాగా ఫేమస్ అయిందన్నమాట. సో కిందంతా కూడా ఇంకా లేయర్స్ ఇంతే ఉంటుంది. కింద రైస్, పైన ఇది. ఇక్కడ ఇంకా మనం డిఫరెంట్ వెజ్జెస్ కూడా వేయచ్చు. ఇక్కడ మిర్చి వేసారు, టొమాటో, తర్వాత ఆనియన్ వేసారు అనమాట. సో ఇది ఇట్లా. సో ఈ పీటా కూడా మనం ఇందులో ఇట్లా డిప్ చేసుకొని ఇట్లా తినచ్చు అనమాట. నైస్, బాగుంది. సో ఇవి ఏంటంటే వీళ్ళు అలపిన అంటారు అనమాట. ఇవి ఏంటంటే మిర్చిని కట్ చేసి ఇచ్చారు. ఈ అలపిన వేస్తే కొంచెం స్పైసీ ఉంటుంది. ఇంక ఇదంతా కూడా కింద రైస్, పైన చికెన్ విత్ సాస్ అండ్ ఒక కోక్, ఫౌంటైన్ డ్రింక్. అది హలాల్ గైస్. ఇంకా దీంట్లో వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ బ్రెడ్నే ఇట్లా బౌల్లో కాకుండా ఈ బ్రెడ్లోనే ఇదంతా కూడా ఈ స్టఫ్ అంతా కూడా పెట్టిస్తారు అనమాట. దాన్ని ర్యాప్ అంటారు, చికెన్ ర్యాప్. కానీ ఇది బౌల్ అనమాట, ప్లాటర్ అంటారు వీళ్ళు. దట్స్ ఇట్ గైస్. టేక్ కేర్, బాయ్.